పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాకు సంబంధించి రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ప్రారంభించి పరిస్థితులను ఎప్పటికప్పుడు చక్కబెడుతున్నట్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి మోదీ గారికి తెలిపారు. అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరిస్థితులు సందర్భంలో అన్ని రాష్ట్రాల సీఎంలతో కూడా ప్రధాని నిర్వహించినటువంటి వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి రేవంత్ పాల్గొని రాష్ట్రంలో పలు పరిస్థితులను కూడా ఈ సందర్భంలో వివరించారు. అయితే ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సిఎస్ ఆధ్వర్యంలో కమిటీ నిరంతరము పరిస్థితులు సమీక్షిస్తుంది. 33 జిల్లాల్లోనూ గ్యాస్ సరఫరా, పెట్రోల్, డీజిల్ విక్రయాలు, బ్లాక్ మార్కెట్ నిరోధానికి కమిటీలు ఏర్పాటు చేసి నోడల్ అధికారులను కూడా నియమించినట్లు తెలిపారు. అయితే ప్రాధాన్యత క్రమంలో ఆసుపత్రులు, పాఠశాలలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను పంపిణీ జరుగుతున్నట్లు కూడా ఆయన చెప్పారు. అయితే ప్రతి బంకులో ఉన్న స్టాక్ ఎంత వినియోగించారన్నటువంటి వివరాలను కూడా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని కూడా తెలిపారు. సాధారణ రోజుల్లో తెలంగాణలో రోజుకు 36,189 కిలోల పెట్రోలు, డీజిల్ వినియోగం జరుగుతుందని, ప్రస్తుతం 188,210 కిలోలీటర్లు నిల్వలు ఉన్నట్లు ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అయితే పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత పైన సోషల్ మీడియాలో భయోందోళనలు, అపోహలు కలిగేలా పోస్టులు పెడుతున్నటువంటి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే శిలాజ ఇంధనాలపైన బొగ్గు, చమురు వాటిపైన ఆధారపడడం తగ్గించి ఎలక్ట్రికల్ వాహన వినియోగాన్ని ప్రోత్సహించడం, పునరుత్పాదన, విద్యుత్ ఉత్పత్తి పెంచడం వంటి వివరాలు అందుకు తీసుకుంటున్నటువంటి చర్యలు ముఖ్యమంత్రి వివరించారు. అయితే ఈవీ వాహనాలపైన 100% రోడ్డు పన్ను రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయించామన్నారు. ఈవీల తయారీ, బ్యాటరీ ఎకోసిస్టమ్ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నగరంలో 1.20 లక్షలకు పైగా ఉన్న పెట్రోలు, డీజిల్ ఆటోల రిట్రోఫిట్టింగ్ ద్వారా ఈవీలుగా మార్చేటటువంటి ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇంకా ఆర్టీసీలో ఇక ముందు అన్ని ఈవీ బస్సులనే వినియోగిస్తాము అన్నట్లుగా కూడా ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి వివరించారు. నమస్తే.